ఇంటలెక్చువల్‌కి సంబంధించిన విషయాలు చూసాం మనం. సో, ఇంటలెక్చువాలిటీలో మనకొచ్చేది ఎబ్రేషన్స్ ఆఫ్ పర్సెప్షన్. మనం ఎలాగ ఒక విషయాన్ని గ్రహిస్తున్నాం, ఒక విషయాన్ని ఎలాగ అర్థం చేసుకుంటున్నాం అననేది మన ఇంటెలెక్ట్ నిర్ణయిస్తుంది. ఆ పర్సెప్షన్‌లో రాంగ్ పర్సెప్షన్స్ ఉంటే, ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవటం, అపార్థం చేసుకోవటం అననేది మన ఇంటెలెక్ట్ యొక్క పార్ట్ అది. సో, ఆ కేటగరీ కింద మనకి రిపర్టరీలో ఉండే హాలుసినేషన్స్, డెల్యూజన్స్, ఐడియాస్, థాట్స్, కన్‌ఫ్యూజన్స్ ఇవన్నీ వస్తాయి. అలాగనే ఇంటెలెక్ట్ మెమరీ జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోవటం లేదా అవసరమైనప్పుడు స్టోరేజ్‌లో ఉండేదాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవటం. దాన్ని మెమరీ పవర్ కింద అని అంటాం. అలానే డిస్టర్బెన్సెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ వొల్యూషన్. కన్‌ఫ్యూజను, ఇండెసిషను, ఇంపల్సెస్, డిస్ట్రక్టివ్, సూసైడల్, హోమిసైడల్, గిల్ట్ కాంప్లెక్సెస్ అన్నీ ఈ డిస్క్రిమినేషన్ కిందకి వస్తాయి. మామూలుగా అయితే కెంట్ మనకి విల్, ఇంటెలెక్ట్, అండర్‌స్టాండింగ్ 3 పదాలతోటి చెప్తారివి. విల్ నీకేం కావాలి? ఇంటెలెక్ట్ నువ్వు విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? అలాగనే మెమరీ ఆహ్, స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ, కావాల్సినప్పుడు బయటికి తీసుకురాగలిగిన కెపాసిటీ. దీన్ని మెమరీ పవర్ అని అంటాం. సో, ఇంటెలెక్ట్‌లో ఈ ఇంటెలెక్ట్ అనేది వాళ్ళ మానసిక సామర్థ్యం చూపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. అలానే మనకి కేస్‌లో మనం కన్సిడర్ చేయవలసింది ఎమోషనల్ మోడాలిటీస్. కాజేటివ్ ఫ్యాక్టర్స్‌ని అడగాలి. అగ్రవేటింగ్, అమల్టరేటింగ్ ఫ్యాక్టర్స్‌ని అడగాలి. అది సైకలాజికల్ సింప్టమ్స్‌కైనా, ఫిజికల్ సింప్టమ్స్‌కైనా తప్పదు. అలానే ఒక ఎమోషనల్ స్టేట్‌ని వాళ్ళు ఎ ఎప్పుడు ఏ మూడ్‌లో ఉంటారు అననేది, ఒక ఎమోషనల్ స్టేట్ అనే దాని గురించి అడగాలి. అంటే మన క్వెషనింగు మీరు ఎక్కువగా ఫేస్ చేసే మీలో ఒక ఎమోషన్ ఏంటి? అని అడగాలి. ఇది ఇల్లిటరేట్స్‌కి, పల్లెటూరు వాళ్ళకి అడిగితే తెలీదు గానీ, వాళ్ళు ఎప్పుడు మీకు కోపమొస్తుంది అని అడిగినా, ఎప్పుడు భయం వేస్తుంది అని అడిగినా, వాళ్ళు ఈజీగా చెప్తారు. లేదా మీకు మీ ఆయన మీద ఏ విషయంలో కోపమొస్తుంది? లేదా మీ భార్య మీద ఏ విషయంలో కోపమొస్తుంది? పిల్లల మీద ఏ విషయంలో కోపమొస్తుంది? ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? ఎటువంటి ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు ఇంట్లో అని అన్నప్పుడైనా దానికి ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఎమోషనల్ స్టేట్ గురించి చెప్పండి అనంటే ఎవరికీ అర్థం కాదక్కడ. ఇంపల్సివ్ బిహేవియర్. ఇంపల్సివ్ బిహేవియర్ చెయ్యాలి అని అనిపించే, కంట్రోల్ చేసుకోలేనంతగా చెయ్యాలి అని అనిపించే విషయాలు ఏమన్నా ఉందా? ఇంపల్సివ్ బిహేవియర్. అంటే షార్ట్ టెంపర్ గురించి మాట్లాడటం అది. ఇంపల్సివ్‌కి షార్ట్ టెంపర్ అని పక్కన రాసుకోండి. షార్ట్ టెంపర్ అంటూ ఉంటాం గదా! ఆలోచించకుండా ఇక చేసేయటం. సింప్టమ్స్ ఆఫ్ ఇంటెలెక్ట్. ఇవన్నీ మనము కేస్‌లో కన్సిడర్ చేయాలి అని చెప్పటం. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం సింప్టమ్స్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ మనం చదువుకున్నాం. అలాగనే అగ్రవేషన్స్, ఎమలరేషన్స్, సింప్టమ్స్ ఆఫ్ మైండ్, మోడాలిటీస్ గురించి, కాజిటివ్ ఫ్యాక్టర్స్ గురించి, సెన్సేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సింప్టమ్స్ ఆఫ్ ద బాడీ. సింప్టమ్స్ ఆఫ్ ద బాడీ. Physical symptoms may be experienced in a different parts of the body, and then we term them particular symptoms. When, however, they are experienced all over or the patient prefers to describe them with I and not my, we term them general symptoms. ఎక్కడైతే నాకు, నేను అని చెప్తూ ఉంటాడో, నేను అని చెప్తూ ఉంటాడో అవన్నీ జనరల్ సింప్టమ్సే. నేను బాధపడుతున్నానండి ఆ మాట అన్న దగ్గర నుంచి. నేను నేను ఈ నొప్పిని అనుభవిస్తున్నానండి, ఈ వీక్‌నెస్‌ని అనుభవిస్తున్నాను అని ఒక నేను అనే రిప్రజెంటేషన్ తీసుకొనొస్తూ ఉంటే యాస్ ఎ హోల్ అని అనేది అర్థం. ఇది లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే. నేను నా కాలి బొటన వేలులో
నొప్పి గురించి అలమటిస్తున్నాను, అది నీ అవల లోకల్ అయిపోయింది. అది అంటే చాలా తెలివిగా నేను నా కాలి బొటన వేలి నొప్పితో, కాలి బొటన వేలు అనే లొకేషన్ చెప్తూ ఉన్నాడు. ఇలా కాదు జనరల్ సిమ్టమ్ అంటే, ఇట్ రిఫ్లెక్ట్స్ యాజ్ ఏ హోల్. నాకు చాలా నీరసం ఉందండి, నేను చాలా బాధపడుతున్నానండి, టైర్డ్ అయిపోయిందండి, నా శరీరం అంతా టైర్డ్ అయిపోయిందనండి, ఇలాగ రిప్రజెంట్ చేసినప్పుడే జనరల్ సిమ్టమ్ అవుతుంది. ఏ పర్టికులర్ ఆర్ ఏ జనరల్ సిమ్టమ్ may be common to many instances of the disease or to many provers, and then we term it common symptom, which is of little value in prescribing. ఏం చెప్తూ ఉన్నారు, చాలా మంది ప్రూవర్స్ లో అదే సిమ్టమ్ వచ్చి ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా డిసీజెస్ లో అదే సిమ్టమ్ ఉంటుంది. చాలా డిసీజెస్ లో ఉండే సిమ్టమ్ ని, లేదా చాలా మంది ప్రూవ్ చేసిన సిమ్టమ్ ను ఒక డ్రగ్ కు సంబంధించి అది కామన్ సిమ్టమే అవుతుంది అని అనేది అర్థం. డిసీజ్ పరంగానూ అర్థం చేసుకోవాలి, ప్రూవింగ్ పరంగానూ అర్థం చేసుకోవాలి. బై కాంట్రాస్ట్, ఇఫ్ ఆ కామన్ సిమ్టమ్ కి చాలా లిటిల్ వాల్యూ ఉంది అని చెప్తూ ఉన్నాడు, విచ్ ఇస్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఇన్ ప్రిస్క్రైబింగ్. బై కాంట్రాస్ట్, ఇఫ్ ఏ సిమ్టమ్ వెదర్ పర్టికులర్ ఆర్ జనరల్ is peculiar, queer, rare or strange, we term it characteristic symptom, which determines the prescription in homeopathic practice. ఇప్పుడు అదే సిమ్టమ్ జనరల్ సిమ్టమే, వీక్నెస్ అని అనేది లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది డయాబెటిక్ సిమ్టమ్ అని మనకు తెలుసు. ఫ్రీక్వెంట్ సిమ్టమ్ అని మాత్రమే అని అంటే అది కామన్ సిమ్టమ్ అయిపోతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద యూరినేషన్ ఎలాంగ్ విత్ హెడేక్ అని ఒక పెక్యులారిటీని చెప్పాడు అని అనుకోండి, కాంబినేషన్ ని. ఇప్పుడు ఇది ఇంతకు ముందు వరకు కామన్ సిమ్టమ్ అయింది, ఎప్పుడైతే ఒక కన్కామిటెంట్ వచ్చి చేరిందో అప్పుడు అది పెక్యులర్ అయిపోయింది. అంటే కన్కామిటెంట్స్ కి, కామన్ సిమ్టమ్స్ కి నువ్వు ఎప్పుడైతే ఒక కన్కామిటెన్స్ నో, ఒక మొడాలిటీనో, ఒక పెక్యులర్ మొడాలిటీని, అగ్రవేషన్, ఎమలరేషన్, ఏదో ఒకటి కాంబినేషన్ ని పక్కాగా అరేంజ్ చేస్తే ఆ కామన్ సిమ్టమ్ కాస్త పెక్యులర్ సిమ్టమ్ గా అయిపోతుంది. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఓకే, పెక్యులర్, క్వీర్, రేర్ ఆర్ స్ట్రేంజ్, we term it characteristic symptom which determines the prescription of the in homeopathic practice. Thus, the homeopathic physician is primarily concerned with the recognition of the characteristic symptoms, whether in the general or the particular field. చాలా మంది అపార్థం చేసుకుంటా ఉంటారు కామన్ సిమ్టమ్స్ ని. అసలు డిసీజ్ సిమ్టమ్స్ అని పక్కన పెట్టేసి అసలు డిసీజ్ సంబంధం లేని సిమ్టమ్ తీసుకురా, అవసరం లేదు, మనం అంతా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ డిసీజ్డ్ సిమ్టమ్స్ కే ఈ మొడాలిటీస్, ఈ కన్కామిటెంట్స్ ఏదైతే ఉందో వాటిని గట్టిగా అడిగి మనం పక్కాగా తీసుకోగలిగితే ఆ కామన్ సిమ్టమ్ నే మన క్యారెక్టర్ సిమ్టమ్ గా మార్చేయచ్చు. కామన్ సిమ్టమ్ అని అంటే దానికి తలా తోక ఏమీ ఉండవని అర్థం, జస్ట్ ఇట్ ప్రెజెంట్. దాని మొడాలిటీస్ తెలియదు, దాని కన్కామిటెంట్స్ తెలియదు, దాని అగ్రవేషన్స్ తెలియదు, ఎమలరేషన్స్ తెలియదు, జస్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఎట్లా చెప్తాం అది? దానికి యాడ్ చేయాలి నువ్వు క్యారెక్టర్స్ యాడ్ చేయాలి. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అంటే ఏం లేదు, నువ్వు సమ్ క్యారెక్టర్స్ ని దానికి యాడ్ చేయటమే. యాడ్ చేసి దాన్ని మిగతా వాటి నుంచి సపరేట్ చేయటమే. ఇది మిగతా వాటి నుంచి, మిగతా వాళ్ళ నుంచి ఇది డిఫరెంట్ గా ఉంది చూడు అని అనటమే. ఓకే, thus the homeopathic physician is primarily concerned with the recognition of the characteristic symptoms, whether in the general or the particular field. These categories will presently be considered in detail. So, common symptoms. Common symptoms are experienced by a large number of patients or provers and are of little value in remedy selection as they indicate a very large number of remedies. మనకి ప్రతి రూబ్రిక్ లో ఫస్ట్ మెమరీ, లాస్ ఆఫ్ మెమరీ అని ఉందని అనుకోండి, లేదు ఎక్స్ట్రిమిటీస్ పెయిన్ అని ఒకటి ఉంటుంది. సుమారు 600-700 మెడిసిన్స్ ఉంటాయి.
ఎప్పుడైతే బాగా గమనించుకోండి, ఎప్పుడైతే ఒక రూబ్రిక్ కి ఎక్కువ రెమెడీస్ ఉంటాయో అంత కామన్ సిమ్టమ్ అని అనేది అర్థం. సార్ ఒకదానికి 1000 ఉన్నాయి రెమెడీస్. ఇది పిచ్చి ఇక కామన్ సిమ్టమ్ అది. సార్ ఒక దానికి 500 మెడిసిన్స్ ఇచ్చారు. దానికంటే ఇది బెటర్. బట్ ఇది కూడా ఇంకా పెక్యులారిటీ రాలా. ఒక క్యారెక్టరిస్టిక్స్ రాలా. మళ్ళీ ఆ దాంట్లో నుంచి సబ్ రూబ్రిక్ వచ్చినప్పుడు ఒక 100 రెమెడీస్ వచ్చాయంటే దానికంటే ఇది బెటర్. అంతేగాని ఇదే అల్టిమేట్ అని కాదు. ఇంకా దాంట్లో సబ్ రూబ్రిక్స్ కి వచ్చేసినప్పుడు ఇది 25 రెమెడీస్ కి వచ్చినారంటే దానికంటే ఇది బెటర్. కంపారిటివ్లీ ఇదే బెటర్ అని చెప్పట్లా. కంపారిటివ్లీ ఇంతకు ముందు చూసిన దానికంటే ఇది బెటర్. ఈ 25 రెమెడీస్ కి పోయి 2 రెమెడీస్ కి వచ్చాయని అనుకోండి, దానికంటే ఇది బెటర్. సో మనకెప్పుడు హోమియోపతిలో ఆ రూబ్రిక్ సెలక్షన్స్ విషయంలో కేస్ చేయాలి అని అనుకున్నప్పుడు కంపారిటివ్లీ విచ్ ఈస్ బెటర్ అనేది ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఏ రూబ్రిక్ తీసుకోవటం సేఫ్ అని అనేది. ఇక్కడ చూడండి, లార్జ్ నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నప్పుడు దానికంటే నీ కేసులో నువ్వు అనుకున్న పాయింట్ ని రిప్రజెంట్ చేసే ఇంకేదైనా రూబ్రిక్ తక్కువ రెమెడీస్ క్యారీ చేస్తూ ఉందా అనేది చూసుకొని దాని వైపుకి వెళ్ళాలి మనం. ఓకే, దే డు నాట్ హెల్ప్ ద ప్రిస్క్రైబర్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రెమెడీస్ ఏకింగ్, సోర్నెస్, నాజియా, వామిటింగ్, malaise, లాస్ ఆఫ్ ఎపిటైట్, వీక్నెస్, కాన్స్టిపేషన్ ఎక్సెట్రా. ఇవన్నీ రూబ్రిక్సే. మీరు అవసరమైతే షేర్ చేయండి. ఇవాళ అమ్మాయి ఎవరైనా షేర్ చేయండి. రాగిని షేర్ చేయి. ఆ కామన్ సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏకింగ్ అనేది, సోర్నెస్ అనేది జనరల్ సిమ్టమ్స్ లో ఉంటాయి. ఇండికేట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఇన్ రిపర్టరీ. Not many of the remedies are, however, listed in the highest evaluation. This denotes that if a common symptom experienced by a patient is very intense, then only a few of the remedies given in the highest evaluation will be indicated. So, ఇప్పుడు దీన్ని నైట్ టైం విపరీతంగా పెయిన్ వస్తుంది అని చెప్పాడు అని అనుకుంది. పెయిన్ ఓకే, నీ జాయింట్స్ పెయిన్ ఇది కామన్ సిమ్టమ్. నైట్ టైం విపరీతంగా నొప్పి వస్తుంది అండి అని అన్నప్పుడు దాన్ని నైట్ ప్లస్ నీ జాయింట్ పెయిన్స్ రిప్రజెంట్ అయ్యి ఒక 15 ఉండొచ్చు. నైట్ 3 o'clock వస్తుందండి నొప్పి. నైట్ నీ జాయింట్ పెయిన్ 3 o'clock. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ అయిపోయింది. ఆ మెర్క్సాలో సిఫిలినమో ఏదో ఒకటి వచ్చేసి ఉండొచ్చు. సో ఒక కామన్ సిమ్టమ్ ని దానికి కొన్ని క్యారెక్టర్స్ ని చేరుస్తూ మనము, అంటే మొడాలిటీ అనే క్యారెక్టర్ ని, అగ్రవేషన్స్ అండ్ అడల్టరేషన్స్, అలాగే కన్కామిటెంట్ క్యారెక్టర్ ని, టైం మొడాలిటీస్ ని చేరుస్తూ దాని క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కింద మనం చెయ్యొచ్చు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. దిస్ డినోట్స్ దట్ ఇఫ్ ఎ కామన్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ పేషెంట్ ఈస్ వెరీ ఇంటెన్స్, దెన్ ఓన్లీ ఎ ఫ్యూ ఆఫ్ ద రెమెడీస్ గివెన్ in the highest evaluation will be indicated. A further scrutiny of the rubrics will indicate that certain peculiarities in the occurrence of the symptom in question lend it a distinguished mark and lead to a select list of remedies. ఇదే ఇంతకు ముందు చెప్పింది నేను. At times the association of one symptom with another is in itself a feature least expected. Example, clean tongue with nausea. So మనం అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ యూజువల్లీ ఎర్ర షర్టు పచ్చ ప్యాంట్ వేసాడు అని అనుకోండి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. ఇది వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ ఎక్స్పెక్టెడే, దాంట్లో పెద్ద పెక్యులారిటీ ఏమీ లేదు, చూడటానికి అందంగా కనిపించవచ్చు. అది మన అటెన్షన్ ని డ్రా సో ఈ ఎర్ర చొక్క పచ్చ ప్యాంటు అని అనేది మనల్ని అటెన్షన్ ని డ్రా చేస్తుంది, మనల్ని నవ్వేటట్లు చేస్తుంది. ఆ కాంబినేషన్ డిఫరెంట్.
కాంబినేషన్. రెండు సపరేటే, బట్ రెండింటిని దగ్గరికి చేర్చినప్పుడు నాజియాగా ఉంది, క్లీన్ గా ఉంది. ఇబ్బంది లేదు, అసలు అది కామన్ సిమ్టమ్స్. అది రెండు, అది ఉన్నప్పుడే ఇది ఉంటుంది, ఇది ఉన్నప్పుడే అది వస్తుంది అని కాంబినేషన్ వచ్చినప్పుడు మన అటెన్షన్ ని డ్రా చేసేది ప్రతిదీ పెక్యులియర్ లేదా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అవుతుంది. సో అసోసియేషన్ ఆఫ్ వన్ సిమ్టమ్ విత్ ఎనదర్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ ఫీచర్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్. మనం ఎక్స్పెక్ట్ చేయన ఒక కాంబినేషన్ ఉంటే, అండ్ దేర్ ఫోర్ it becomes characteristic. Sometimes the grouping or conglomeration of certain symptoms is characteristic of certain remedies. Example, vomiting and diarrhea of arsenic, and vomiting, fever, headache, and peculiar red streak down the center of the tongue of veratrum viridae. So ఒక్కొక్కసారి కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అనే మాటతోటి ఉపయోగిస్తారు. కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్, 4-5 సిమ్టమ్స్ ఎప్పుడు ప్రెజెంట్ అయినా 4-5 సిమ్టమ్స్ ఉంటాయి. 4-5 సిమ్టమ్స్ ఆ మనిషిలో ఉండాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఆర్సనిక్ తీసుకుంటే ఎప్పుడు నాజియా వచ్చినా మోషన్స్ అవుతాయి, అది వాటర్ మోషన్స్ అయిపోతుంటాయి. ఇది పెక్యూలియర్ కాంబినేషన్. ఆ రెండు సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆర్సనిక్ మాక్సిమం ఇండికేట్ అవుతుంది అని చెప్తున్నాను. అలాగనే వెరట్రమ్ విరిడే వచ్చినప్పుడు కాంబినేషన్ ఏంటి? హెడేక్, ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, రెడ్ స్ట్రీక్, వీటితో పాటు పెక్యులర్ రెడ్ స్ట్రీక్ డౌన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టంగ్. ఈ 3 సిమ్టమ్స్. ఫీవర్ వచ్చినప్పుడు ప్రతిసారి హెడేక్ వస్తుంది. ఇలాగా ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ని బాగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కలకత్తా స్టైల్ ప్రిస్క్రైబర్స్. కలకత్తాలో ఇదే మోడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. వాళ్ళు కాంబినేషన్ ని చూస్తారు. ఈ మనిషిలో ఏ కాంబినేషన్స్ ఉన్నాయి? హెడేక్ తో పాటు క్లీన్ నాజియా డైరియా, ఈ 4 ఉన్నది అదే డ్రగ్. ఎస్, డైరెక్ట్ గా ఇచ్చేస్తారు అంతే. మనంతగా కూడా దాన్ని అనాలిసిస్ చేయరు. అంతే, వాళ్ళకి ఫిక్స్డ్ ఇవి ఉంటాయి. ఈ కాంబినేషన్ ఉంటే ఈ మెడిసిన్ ఇచ్చేసేయటమే. వేరే నాజియా, వామిటింగ్ ఉందంటే ఆర్సనికే పడేస్తారు తప్పితే ఇంక ఎక్కడికి వెళ్ళరు. అలానే ఈ ఫీవర్, హెడేక్, రెడ్ స్ట్రీక్ ఉంటే వెరట్రమ్ విరిడే తప్పితే ఇంకేమి ఇవ్వరు. ఇది కలకత్తా మోడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ లో ఉంటుంది. అది ఫ్రమ్ వాట్ హ్యాస్ ప్రిసీడెడ్, it will appear that due attention should be paid to all the symptoms complained of by the patient. No symptom should be dismissed simply because it appears at first sight to be just ordinary. When the entire case unfolds itself, some of these ordinary symptoms may acquire significance, as has been pointed out. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక్క పెక్యులియర్ గా యూరిన్, ఫ్రీక్వెంట్ యూరిన్ అని అంటే దానికి ఏం పెద్ద క్యారెక్టర్స్ లేవు. మనకి ఫస్ట్ లో ఇది ఆర్డినరీగా కనిపిస్తుంది. మనం కేసు లోపలికి వెళ్లే కొద్దీ ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి సంబంధించిన క్యారెక్టర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉండే కొద్దీ అది ఒక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా, పెక్యులర్ సిమ్టమ్ గా మారిపోతూ ఉంటుంది. ఓకే, నాట్ ఆల్ కేస్ రికార్డ్స్ కెన్ బోస్ట్ ఆఫ్ పెక్యులర్, క్యూర్, రేర్ అండ్ స్ట్రేంజ్ సిమ్టమ్స్, మేకింగ్ రెమెడీ సెలక్షన్ ఈజీ. సో ఈయనే ఒప్పుకుంటున్నాడు చూడండి, పెద్ద ప్రాక్టీషనర్. నాట్ ఆల్ కేస్ రికార్డ్స్ కెన్ బోస్ట్ ఆఫ్ పెక్యులర్, క్యూర్, రేర్, స్ట్రేంజ్. ప్రతి కేసు మనకి పెక్యులర్, క్యూర్, రేర్ సిమ్టమ్స్ ఇవ్వదు. అంత ఈజీగా మన ప్రిస్క్రిప్షన్ చేసేంతగా కేసెస్ ఉండదు. కాకపోతే నాకు గంట పట్టింది, నీకు అరగంట పట్టచ్చు, లేకపోతే 2 గంటలు పట్టచ్చు. తవ్వుతూనే ఉండాలి. ఎవరికి అలా చూడటంతో అలాగా పెక్యులర్ అన్ని సిమ్టమ్స్ కనిపించేస్తే వాళ్ళు వెంటనే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తారా అనేది కూడా తెలియదు. ఈవెన్ రాజన్ శంకరన్ కూడా తన ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే మినిమం 1/2 అవర్ to 45 minutes కేసు తీసుకుంటాడు. అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయ్యుండి కూడా. సో అది తప్పదు, హోలిస్టిక్ మోడ్ లో అది తప్పదు. ఏ హోమియోపతిక్ ఫిజిషియన్ should therefore concentrate his attention on the totality and not run after these chance symptoms. సో టోటాలిటీ తీసుకోవాలి. ఏదో ఒక పెక్యులియర్ సిమ్టమ్ కనిపించింది కాబట్టి ఆ డ్రగ్ ఇచ్చేస్తాను అని అనటం కూడా తప్పే.
ఒక్క డ్రగ్ తోటి కాదు, హోలిస్టిక్ గా అది అంతా ఇండికేట్ అవుతూ ఉంటే, అంతటిని కవర్ చేస్తూ ఉంటే అదే డ్రగ్ వాళ్ళని క్యూర్ చేయగలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు. సో ఇది కామన్ సిమ్టమ్స్ గురించి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్. క్యారెక్టర్స్ అంటే ఒక కామన్ సిమ్టమ్స్ కి మనం ఏదైతే దాన్ని డిఫైన్ చేసే, దాన్ని మిగతా వాటి నుంచి వేరు చేసే ఒక డెఫినిషన్స్ ఇస్తూ వెళ్తూ ఉంటామో, ఆ క్యారెక్టర్స్ ని ఇస్తూ ఉంటామో, అప్పుడే ఆ సిమ్టమ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ గా మారుతుంది. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ క్యారెక్టరైజ్ an individual picture of the disease, న్యాచురల్ ఆర్ డ్రగ్ ఇండ్యూస్డ్. ఏదైనా కావచ్చు, న్యాచురల్ ఆర్ డ్రగ్ ఇండ్యూస్డ్. న్యాచురల్ గా వచ్చిన డ్రగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనకు వచ్చిన డిసీజ్ కావచ్చు. దే హెల్ప్ టు డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ అదర్ సిమిలర్ పిక్చర్స్. దే ఆర్ దేర్ ఫోర్ ఆల్ ఇంపార్టెంట్ టు హోమియోపతిక్ ప్రిస్క్రైబర్. సో ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్సే హోమియోపతి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ in the general sphere are very important, and care should be taken to see that these are taken into account right from the beginning, so that a well-defined group of remedies presents itself for final evaluation. So యూజువల్ గా ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని జనరల్ లెవెల్లో తీసుకోవటం అనేది మంచిది. జనరల్ లెవెల్లో రిప్రజెంట్ చేసేది అంటే చిల్లీ పేషెంట్స్ అని, దే కాంట్ టాలరేట్, చిల్లీ పేషెంట్స్ అయినా సరే ఏసీ వేసుకుంటాడు అని అంటే అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అయిపోతుంది. సో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఇన్ జనరల్ స్పియర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ కేర్ షుడ్ బి టేకెన్ టు సీ దీస్ ఆర్ టేకెన్ ఇన్ అకౌంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నువ్వు కేసు మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటి మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పటి నుంచే తీసుకుంటూ వెళ్ళాలి. ఏదో కేసు చివరికి మనం చూద్దాంలే అని అంటాం కాదు, ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ రావాలి. A well-defined group of remedies presents itself for final evaluation. సో ఎప్పుడైతే ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కి ఒక మంచి గ్రూప్ ఆఫ్ రెమెడీస్, ఒక 30నో 20నో తక్కువలో మంచిగా వస్తూ ఉంటాయి, ఇక దాన్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి. దాని నెక్స్ట్ ఇంకా ఏదైనా సిమ్టమ్ ని యాడ్ చేసి మనం దాన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఇన్ ద పర్టికులర్ అంటే లోకల్ స్పియర్ షుడ్ బి లుక్డ్ ఇంటూ డ్యూరింగ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సో నువ్వు క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని తీసుకునేటప్పుడు ఎప్పుడు జనరల్ లెవెల్స్ లోనే, అంటే కెంట్ చెప్పినట్టు జనరల్ లెవెల్స్ లోనే ఫస్ట్ ఆలోచించు. మళ్ళీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కి గౌట్, పెయిన్ ఇన్ ద గ్రేట్ టో అని చెప్పాడు అని అనుకోండి. గ్రేట్ టో దగ్గర అనేది లోకల్ సిమ్టమ్. గౌట్ లో గ్రేట్ టో ఎఫెక్ట్ అవటం అనేది కామన్ సిమ్టమ్, అట్ ద సేమ్ టైం లోకల్ సిమ్టమ్. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఈ గ్రేట్ టో అనే దగ్గరకు వచ్చి దానికి ఉండే మొడాలిటీస్ ని, దానికి ఉండే అగ్రవేషన్స్, అమలరేషన్స్ ని, కన్కాంపిటెన్స్ ని తీసుకోవటానికంటే ముందే జనరల్ లెవెల్లో అతను ఎవరు అనేది తీసుకొని దాని తర్వాత ఈ గ్రేట్ టో దగ్గరకు వచ్చి దాని మొడాలిటీస్ ని దాన్ని యాడ్ చేసుకోవటం మంచిదేని అంటున్నాడు. నీకు గ్రేట్ టో దగ్గర ఎంత పెక్యులియర్ సిమ్టమ్ దొరికినా సరే, అంటే లోకల్ గా ఎంత పెక్యులియర్ సిమ్టమ్ దొరికినా సరే దాన్ని పక్కన పెట్టి అసలు జనరల్ లెవెల్లో అతను ఎలా ఉన్నాడనే చూసుకొని దానికి దీన్ని యాడ్ చేయటం మంచిది అని చెప్తూ ఉన్నాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తుంది, చాలా బాగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. All symptoms which do not find a ready explanation on the basis of diagnosis of the disease fall into the category of the characteristic symptoms and indicate the remedy. So all symptoms which do not find a ready explanation on the basis of diagnosis of the disease fall into the category of characteristic symptoms and indicate the remedy. Sir, mare ఇప్పుడంటూ కామన్ సిమ్టమ్స్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అది ఇది చెప్పారు. ఆల్ సిమ్టమ్స్, ఇంకా ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ని గుర్తుపట్టడానికి ఇంకేదైనా మార్గం ఉందా, ఎట్లా గుర్తుపట్టాలి మనము అని అన్నప్పుడు డయాబెటీస్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెరీ కామన్ సిమ్టమ్. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ హెడేక్ అని చెప్పాడు అని అనుకోండి. ఎట్ ద టైమ్ ఆఫ్ హెడేక్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ హెడేక్. దీన్ని
ఈ కాంబినేషన్ ని మనం డిసీజ్ పరంగా, డయాబెటీస్ పరంగా వివరించలేం. ఎందుకు వచ్చింది? ఇది డిసీజ్ సిమ్టమ్స్, డయాబెటీస్ సిమ్టమ్ కాదే. డయాబెటీస్ సిమ్టమ్ అయితే అందరిలోనూ ఉండాలి కదా. అందరు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి కదా ఈ హెడేక్ అనేది. కాదు. ఒకడికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ కాంబినేషన్ విత్ హెడేక్, ఇంకొకటికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ కాంబినేషన్ విత్ ఏదైనా పైల్స్ పెయిన్ అనో, లేకపోతే సంథింగ్ నీ జాయింట్స్ పెయిన్స్ ఎమలరేషన్ అనో, ఏదో ఒకటి కాంబినేషన్ ఉంది అని అనుకుందాం. ఇది డయాబెటీస్ డిసీజ్ కి సంబంధం లేదు. ఈ రెండింటి ఇది ఎట్లా జరుగుతుంది అని నువ్వు క్వశ్చన్ చేస్తే ఆ డాక్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతే, ఒక ఫిజియాలజిస్ట్, ఒక మెడిసిన్ చదివిన అతను ఈ కాంబినేషన్ ని వివరించలేకపోతే, దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద కేస్ అవుతుంది. అంటే విచ్ వీ కెనాట్ ఎక్స్ప్లెనేషన్ డివైడ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ని గుర్తుపట్టడానికి ఒక ఇండికేషన్ చెప్తూ ఉన్నాడు. ఎట్ టైమ్స్ పేషెంట్స్ రిపోర్ట్ పెక్యులియర్ సెన్సేషన్స్ బిగినింగ్ విత్ ద phrase as if, hence these are of importance in prescribing. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇఫ్ అని చెప్తూ ఉన్నాడు, నాకు ఫలానా లాగా చెప్తూ ఉన్నాడు, నాకు ఫలానా లాగా జరుగుతుందండి. ఎలాగంటే నేను స్నానం చేస్తే నా మీద నిప్పు కణికలు పడ్డట్టే ఉంది. ఎలా ఉంది? యాజ్ ఇఫ్ సమ్ ఫైర్ ఆర్ ఓవర్ఫ్లోన్ ఫ్రమ్ మై బాడీ. కాస్త మంటనే పోసుకున్నట్టు ఉంది అని యాజ్ ఇఫ్ తోటి దాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ నీకు తెలియాలన్న ఉద్దేశంతో తన సెన్సేషన్ ని ఒక దాన్ని పోల్చి చెబుతూ ఉన్నాడు అని అంటే యు మస్ట్ పిక్ అవుట్ ద సిమ్టమ్ అవుట్ సైడ్. అందరూ అలా చెప్పరు. వాడు నిప్పు కణికలతోటో ఫైర్ తోటో చెప్తూ ఉన్నాడు అలాగా. ఓకే, ఒక ఫైర్ బాల్స్ రన్ అయినట్టుంది నా మీద. సో దట్ ఈస్ ద పెక్యులియర్ సిమ్టమ్. దాన్ ఇట్ ఈస్ సింప్లీ బర్నింగ్ సెన్సేషన్ ఉంది సార్ అని చెప్పటం కంటే, నిప్పు కణికలు, నిప్పు బాల్స్ నా ఒంటి మీద ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, యాజ్ ఇఫ్ అని ఒక కంపారిటివ్, దాన్ని ఏమంటారంటే ఒక ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్, ఎక్స్క్లమేటరీ ఫీలింగ్స్ అని అంటాం. రాసుకోండి అది. ఆల్ ఎక్స్క్లమేటరీ పాయింట్ రాసుకోండి. ఆల్ ఎక్స్క్లమేటరీ, ఎగ్జాజరేటెడ్ డిస్క్రిప్షన్ ఉన్న పేషెంట్ మాటల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి పెక్యులారిటీని రాబట్టాలి, ఆ సిమ్టమ్ తీసుకోవాలి. దానికి యాజ్ ఇఫ్ ఫలానాలా కంపేర్ చేస్తూ వివరిస్తూ ఉంటే మనం ఆ సిమ్టమ్ దగ్గర ఆగాలి అని అర్థం. ఫలానా లాగా సార్, ఫలానా మనకి త్రివిక్రమ్ కొన్ని డైలాగ్స్ రాస్తూ ఉంటాడు. అరవింద సమేతలో చావు అంటే ఎలా ఉంటుందో తెలుసా అని ఒక డిస్క్రిప్షన్ ఇస్తాడు. ఎవరైనా తెలిస్తే ఆ డైలాగులు చెప్పండి. వాడు మాట్లాడుతుంటే ఎలాగుంటుందో తెలుసా అని పులి గాంట్రించినట్టు సంథింగ్ చెప్తూ ఉంటాడు. అది నాకు వెంటనే డైలాగ్స్ రావట్లేదు. అటువంటి ఎక్స్ప్రెషన్స్ పేషెంట్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే తన గురించి చెప్పేటప్పుడు మంచి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు, పోల్చి చెప్తూ ఉన్నారు, ఫలానా ఇన్సిడెంట్స్ ని పోల్చి చెప్తూ ఉన్నారు, ఫలానా లాగా అవుతుందని చెప్తూ ఉన్నారు అని అంటే నువ్వు అదే సిమ్టమ్ మీద ఉండు. దాన్నే బాగా అర్థం చేసుకొని దాని రిలేటెడ్ ఒక సిమ్టమ్ దొరుకుతుంది నీకు. ఐ థింక్ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. యాజ్ ఇఫ్ అని ఒక డిస్క్రిప్షన్ మొదలు పెట్టేస్తే అక్కడ ఆగిపో. దాన్ని బాగా జాగ్రత్తగా వినే, ఇది కాదు ఇంకోటి చెప్పు అని అన్నావు అనుకో, పోయినట్టు నీకు ఒక సిమ్టమ్.
However, if a remedy indicated by them does not fit in with the other generals of the case, it should be discarded. సో నీకు లోకల్ సిమ్టమ్స్ తోటి బాగా సెట్ అయింది, కానీ జనరల్ సిమ్టమ్స్ తోటి పూర్తిగా అది వ్యతిరేకంగా ఉంది, నువ్వు ఆ సిమ్టమ్ని జోలికి తీసుకోవద్దు, అసలు ఆ సిమ్టమ్నే కన్సిడర్ చేయవద్దు. జనరల్ సిమ్టమ్స్ ని తోటి ఫాలో అవుతూ ఉండాలి ఆ సిమ్టమ్ కూడా అని అనేది పాయింట్ ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఒక కేసు చెప్పాను, ఇన్వాలంటరీ యూరినేషన్, ఫియర్ ఆఫ్ ఇన్వాలంటరీ యూరినేషన్. మీరు అందరు సిమ్టమ్స్ ఫియర్ ఆఫ్ ఇన్వాలంటరీ యూరినేషన్ అని ఒక లోకల్ అంటే ఒక యూరినరీ బ్లాడర్ దాకా వచ్చారు మీరు. ఎస్, మంచిదే, కరెక్టే, డైరెక్ట్ గా చెప్పారు కాబట్టి. కానీ నేను ఎలా తీసుకున్నాను దాన్ని, ఒక జనరల్ లెవెల్లో, ఒక మైండ్ లెవెల్లో, ఒక సెన్సేషన్ లెవెల్లో దాన్ని లోకల్ సిమ్టమ్స్ కి అప్లై చేయకుండా జనరల్ లెవెల్లో తీసుకున్నాను దాన్ని. ఒక యూరినరీ బ్లాడర్ కే దాన్ని అప్లై చేయకుండా, అవకాశం జారిపోతుందేమో, నేను కనిపెట్టుకు ఉండకపోతే తప్పు జరిగిపోతుందేమో, తప్పు జరిగిపోతుందేమో. ఇది రాయండి, జెల్సీమియంకి ఒక స్లోగన్, లైక్ పెట్రోల్ ద్వారా వెరట్రమ్ ఆల్బాన్ అన్నట్టు, కనిపెట్టుకుండకపోతే తప్పు జరిగిపోతుందేమో. జెల్సీమియం మొత్తం పిక్చర్ అంతా దీని చుట్టూరునే రన్ అవుతూ ఉంటుంది. నేను కళ్ళు మూస్తే అక్కడ అయిపోతుందేమో, నేను కళ్ళు మూస్తే జరిగిపోతుందేమో, ఏదైనా జరిగిపోతుందేమో, ఒక యాంటిసిపేషన్. ఇంకా చెప్పాలంటే ఒక యాంటిసిపేషన్. ఇది జెల్సీమియం ని ఈ ఒక్క మాటతోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రతి సిమ్టమ్ ని ఈ పరిధిలోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆల్ దీస్ సెన్సేషన్స్ సో అక్కడ మీ సిమ్టమ్ ని ఏదైతే లోకల్ గా తీసుకున్నారో, ఇన్వాలంటరీ యూరినేషన్, ఫియర్ ఆఫ్ ఇన్వాలంటరీ యూరిన్ అనేది లోకల్ గా తీసుకున్నారో, అది జనరల్ కి ఫిట్ అయితే నేను అలాగనే ఉంచేవాడిని. ఎస్, నువ్వు తీసుకుంది కూడా కరెక్టే, కానీ అది జనరల్ కి ఫిట్ అవ్వలేదు కాబట్టి నేను దాన్ని డిస్కార్డ్ చేశాను, పక్కకు పెట్టేశాను. మళ్ళీ నేను తీసుకున్న పెరాలిటిక్ యూరినేషన్ లోకల్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో జనరల్స్ ని కూడా కవర్ చేస్తూ వచ్చేయాలి. అప్పుడు అదే, అందుకనే జెల్సీమియం అక్కడ వర్క్ చేసింది. ఓకే, పాయింట్ అర్థమైందా లేదా? ఏంటి రాగిని, ఎక్కువ చెప్పేసానా? ఏంటి అమ్మాయి జంప్? All these sensations are listed in the repertory sensations as if by Ward and by Roberts. These works should be consulted when a case presents such symptom. ఎప్పుడైతే పేషెంట్ నెరేషన్ చక్కగా ఉందో, కేసులో బాగా చెప్తున్నాడు, తనకి సంబంధించిన జబ్బునంతా మంచిగా వర్ణించి మరీ చెప్తున్నాడు, మంచి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు, మనకు అర్థం కావాలి అని చెప్పేసి ఫలానా ఐటమ్ ని తీసుకొని వచ్చి దాన్ని రిలేట్ చేసి తన బాధని చెప్తున్నాడు. ఒకసారి నిప్పులు అని అంటాడు, ఒకసారి మేకుల మీద కాలు పెట్టినట్టు ఉంది అని అంటాడు. ఈ సెన్సేషన్స్ అన్నిటిని చెబుతూ ఉంటే మనం ఖచ్చితంగా ఈ కంప్లీట్ రిపర్టరీని అవన్నీ పక్కన పెట్టి, అక్కడ సెన్సేషన్ యాజ్ ఇఫ్ అని ఒక రిపర్టరీ ఉంది, రాబర్ట్స్ రిపర్టరీ ఉంది, దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఓపెన్ చేసుకొని కూర్చుంటే మంచిది, మనకి మెడిసిన్ దొరికిపోతుంది అని చెప్తూ ఉన్నాడు ఈయన. అది చాలా ఇంపార్టెంట్ అని అనేది. These works should be consulted when a case presents such symptoms. The circumstances in which a symptom otherwise considered as a common assumes the importance of characteristic symptom have been detailed already. It should be remembered at this juncture that a homeopathic physician considers the totality of symptoms. He has in his view only the characteristic symptoms, not
all the symptoms in the case. ఈ విషయంగా కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడు కలకత్తా మోడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ లో ఏమడుగుతావురా అన్ని అడగాలనా? ఇప్పుడు కొంతమంది సీనియర్స్ ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళే, సోది అన్ని అడుగుతారేంటి, ఇగో ఇట్లొచ్చాడు, అట్లా నీ జాయింట్ నడుస్తుంటే బాగుందని అన్నాడు, నేను రెస్టాక్స్ ఇచ్చేసాను తెలుసా అని అంటాడు. అంతేనా? సరిపోయిందా? లోకల్ సిమ్టమ్ నడుస్తుంటే బాగుందని అన్నాడు, కూర్చుంటే నొప్పులు వస్తాయని అన్నాడు, నేను రెస్టాక్స్ ఇచ్చేసా. నీలాగా నేను అంత పెద్ద కేసు తీసుకోనరా, నాకు అనవసరం, అంతసేపు నేను కూర్చోలేను, అంతసేపు కూర్చోలేను అని అంటాం, తీసుకోకపోవటం, ఈ రెమెడీ ఇవ్వటం గొప్పతనం కాదు అని అంటాను నేను. నువ్వు ఎంత పెద్ద తోపు అయినా, నీ దగ్గరకు 100 మంది వస్తూ ఉన్నా, యూ హ్యావ్ టు టేక్ ఎంటైర్ కేస్. నువ్వు కేసు తీసుకోవట్లేదు అని అంటే నీకు బద్ధకం అన్నా అయి ఉండాలి, బయట పేషెంట్స్ ఎక్కువ ఉండే టైం ల్యాబ్స్ అన్నా అయి ఉండాలి. అంతే తప్పితే నేను చేస్తుంది, నేను అలా చూసి అలా సెకండ్ లో మెడిసిన్ ఇచ్చేస్తాను అని అంటాం చాలా తప్పది. నువ్వు హోల్ కేసు తీసుకోవాల్సిందే. నువ్వు సింగిల్ సిమ్టమ్ మీద చెప్పిన రెస్టాక్స్ హోల్ కేసు తీసుకున్న తర్వాత కూడా అదే వస్తుంటే వెల్ అండ్ గుడ్, దానికేం తప్పులేదు, నువ్వు కరెక్ట్ రెమెడీనే చెప్పావురా. బట్ యు హ్యావ్ టు టేక్ ఫుల్ కేస్, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాల్సిందే అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎంటైర్ కేసుని ఫిట్ చేయాలి డ్రగ్ కి, ఏదో ఒక మూల ఒక చిన్న స్క్రూ కి బిగి ఫిట్ చేస్తే సరిపోదు, నువ్వు ఖచ్చితంగా మ్యాచ్ చేయాలి అన్నిటినీ. ఓకే, సో దట్ ఈస్ totality of symptoms. He has in his view only the characteristic symptoms and not all the symptoms in the case. Key symptoms next. సో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ మీకు ఫిలాసఫీలో వస్తే చక్కగా రాసేసేయండి. క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తూ ఒక కామన్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ నుంచి సైడ్ కి జరిపేది. సెన్సేషన్స్ యాజ్ ఇఫ్, యూజువల్లీ జనరల్ రిప్రజెంటేషన్ ముఖ్యం లోకల్ రిప్రజెంటేషన్ కంటే. ఒకవేళ లోకల్ రిప్రజెంటేషన్ కూడా జనరల్ రిప్రజెంటేషన్ కి ఫిట్ అయితే ఇక డామ్ షూర్ రెమెడీ ఖచ్చితంగా తగ్గించే తీరుతుంది అని అర్థం. నెక్స్ట్ కీ సిమ్టమ్స్. The so-called key symptoms are characteristic symptoms that point unmistakably to a small group of remedies. Key symptoms అంటే ఏంటి? నేను చెప్పాను ఇంతకు ముందు, 500 రెమెడీ 1000 ఉండే రెమెడీస్ కంటే 500 రెమెడీస్ ఉండే రూబ్రిక్ కరెక్ట్, దానికంటే ఇది పర్వాలేదు. బట్ దీనికంటే 100 రెమెడీస్ ఉండేది, దీనికంటే ఇది పర్వాలేదు. దాంతో పోల్చినప్పుడు ఇది కీ సిమ్టమ్ అవుతుంది. 500 దాంతో పోల్చినప్పుడు 100 రెమెడీస్ ఉన్నది కీ సిమ్టమ్ అవుతుంది. 100 రెమెడీస్ ఉన్న దాంతో